హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భలే భలే టేస్ట్. ఈరోజు మీకు చూపిస్తున్న ఫుడ్ రాగి హల్వా అండి. కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. రాగి పిండి 1 కప్పు, తురిమిన కొబ్బరి పచ్చిదండి ఇది 1 కప్పు, కొంచెం ఎక్కువ తీసుకున్నామండి, ఇది పెద్ద కప్పులో, అది చిన్న కప్పులో పిండి, ఓకేనా. బెల్లం 1 కప్పు అండ్ పాలు కూడా 1 కప్పు, కాసిన పాలు అండ్ గీ 1/2 టేబుల్ స్పూన్ అండి. మీకు టేస్ట్ కావాలంటే గీ వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీన్ని ఎలా కలపాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం రాగి పిండి తీసుకుందామండి 1 కప్పు. అండ్ రాగి పిండిలో కోకోనట్ కూడా, అండ్ బెల్లం అండి. బెల్లం కొద్దిగా పౌడర్ ఉన్నది తీసుకుంటే బెటర్ అండి. గీ మీరు కావాలంటే కలుపుకోవచ్చు, లేదంటే లేదండి. జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ టేస్ట్ కోసం అంతే. అండ్ ఇలాచి పౌడర్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి, మొత్తం మిక్సింగ్ అయ్యే వరకు. చూస్తారు కదా, మొత్తం ఇలా మిక్స్ అవ్వాలండి ఇది. చూడండి, మొత్తం ఇలా కలిసిపోవాలండి నీట్గా. ఈ బెల్లం అనేది లోపల మనం ఆవిరిలో ఉడకబెడతాం కాబట్టి అప్పుడు మెల్ట్ అయిపోతుంది. మీరు బెల్లం గడ్డలుగా ఉందని ఏం ఆలోచించక్కర్లేదు, మరి పౌడర్ కూడా చేయక్కర్లేదు. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఆవిరిలో ఉడికించాలండి. వాటర్ ఏం పోయట్లేదు, మిల్క్ కొద్దిగా యాడ్ చేస్తున్నాము. ఫస్ట్ ఇలా ఒక గిన్నె పెట్టి దాని లోపల 1 కప్పు పెట్టి ఇది పెట్టుకోవాలండి. మనం కలిపిన మిశ్రమాన్ని కరెక్ట్గా మధ్యలో వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పాలు వేస్తున్నామండి. పాలు వేసిన తర్వాత కలపొద్దండి, అలానే తీసేసుకొని తిన్న సరిపోతుంది. బట్ అన్ని హల్వాలు ఆయిల్లో ఫ్రై చేయడము, కుక్కర్లో ఉండడం, దాంట్లో వండుతారండి. ఇది మనం జస్ట్ ఆవిరిలోనే ఉడకబెడుతున్నాము. ఏ హల్వా ఇలా ఉడకబెట్టారో ఆవిరిలో. ఇది డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుందని నేను ట్రై చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. దీన్ని మనము 10 to 15 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలండి ఆవిరిలోనే. ఇంకా దీంట్లో మనం ఏం యాడ్ చేయట్లేదు. ఉడికిన తర్వాత మనకు హల్వా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేస్తున్నాం. 10 to 15 మినిట్స్ లోపు ఇది ఉడికిపోతుందండి. చూద్దామండి ఒకసారి. 12 మినిట్స్ అవుతుంది మనం పెట్టింది. చూస్తారు కదండి, ఇలా పెట్టిన మధ్యలో ఒక గిన్నె లోపల వాటర్ పోసి దాని కప్పు పెట్టి తర్వాత ఇది మనం పెట్టుకోవాలి. మనం చేసింది చాలా హీట్గా ఉంటుంది. బెల్లం ఇంకా కరగలేదు, ఇంకా 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. టోటల్ 15 మినిట్స్ మనం అనుకున్నాము, ఇప్పుడు 12 మినిట్స్ మనం పెట్టాము. ఇది చాలా హెల్దీ అండి. ఇది ఆవిరిలోనే ఉడుకుతుంది. రాగి పిండితో అందరు డిఫరెంట్గా చేస్తారు, కానీ పిల్లలు తినలేరు, పెద్దవాళ్ళే తింటారు. బట్ ఇది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారండి, స్వీట్ ఐటెం కాబట్టి. ఇది ఆవిరిలోనే ఉడుకుతుంది కాబట్టి చాలా హెల్దీ కూడా. చూద్దామండి, ఇప్పుడు అయిపోయిందండి స్వీటు. స్టవ్ ఆఫ్ చేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అన్నీ ఒక్కసారి కలిపేసి మనం ఇలా బాయిల్లో ఇది ఆవిరిలో ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చాలా హెల్దీ ఫుడ్ కూడా అండి ఇది. గీ కూడా మీరు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదండి. చూస్తారుగా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మనకు రాగి హల్వా అండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా హెల్దీ కూడా. పిల్లలకు కూడా చాలా హెల్దీ. ఇది రాగి పిండి పిల్లలు ఎక్కువ ఇష్టపడరు కాబట్టి మనం ఇలా స్వీట్గా ఏదైనా చేసి పెడితే చాలా ఇష్టపడతారు. చాలా హెల్దీగా కూడా ఉంటుంది. చూస్తారుగా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది రాగి పిండి హల్వా. మనం ఇలా పచ్చి కొబ్బరితో గార్నిష్ చేసుకున్నాము. చూడడానికి చాలా కలర్ఫుల్గా కనపడుతుంది కదండి. టేస్ట్ కూడా అంతే ఉంటుంది, చాలా హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా చేస్తారని నేను ఆశిస్తానండి. మీరు ఇంట్లో అందరికి చేసి చూపించి మీ కామెంట్స్ నాకు రాయండి. నా ఛానల్లో మరొక కొత్త వంటతో మీ ముందు ఉంటుంది భలే భలే టేస్ట్. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి.